గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతగా న్యూస్ ఏంటంటే, వారణాసి మూవీలో మహేష్ బాబు కొన్ని నిమిషాల పాటు రాముడిగా కనిపిస్తాడని తెలిసిందే. మరి హనుమంతునిగా కనిపించేదెవరు? ఇప్పుడు ఇదే డౌట్ అందరికీ వస్తుంది. రామాయణంలోని యుద్ధ సన్నివేశాలు సినిమాలో ఒక 30 నిమిషాల పాటు ఉంటుందని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. మరి రాముడి పక్కన ఉండి యుద్ధం చేసే హనుమంతుని పాత్ర చేసేదెవరు? హనుమంతుడు లేని రాముడిని ఊహించుకోలేం. పైగా ఇంతకుముందు మూవీ టీం రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియోలో రాముడితో పాటు హనుమంతుడిని ఒక భీకర రూపంలో అద్భుతమైన విజువల్స్ తో చూపించారు. సో ఈ యుద్ధం సమయంలో రాముడితో పాటు హనుమంతుడి సీన్లు కూడా హైలైట్ కానున్నాయని తెలుస్తుంది. మరి ఆ అద్భుతమైన పాత్రని చేసేదెవరు? ఈ న్యూస్ మీదనే సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదే రామ్ చరణ్ ఈ మూవీలో హనుమంతుని పాత్రలో నటిస్తున్నారని. నిజంగా రామ్ చరణ్ ఈ మూవీలో హనుమంతుని పాత్ర చేస్తున్నారా, లేక ఇది ఎవరైనా క్రియేట్ చేసిన ఫేక్ న్యూసా? మూవీ టీం నుంచి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. కాబట్టి మూవీ టీం అధికారికంగా ప్రకటించే వరకు ఈ వార్త నిజమని తెలియదు. ఈ వార్త నిజమైతే మాత్రం అభిమానుల అంచనాలకు ఇక అంతం ఉండదు. అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని కూడా ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే రాజమౌళి మూవీ అంటే ఆ హీరో ఫ్యాన్సే కాదు, ప్రతి సినిమా అభిమాని కూడా ఆ మూవీ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తాడు. మరి ఈ వార్తలో నిజం ఉంటుందో తెలియాలంటే మూవీ టీం అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్. బాయ్.